Welcome back to our YouTube channel, Neeli Meghalalo. So welcome back to our NM Foods channel. NM Foods channel, mummy. Well, Ready? NM Foods channel. Channel ఏం లేదు. Just kidding అండి. NM Foods team. పెట్టి Just ఫస్ట్ కోర్ టీమ్ అంటారు చూడండి. ఫస్ట్ టీమ్ వచ్చేసేసి నలుగురితో స్టార్ట్ చేసామండి. నలుగురు కదమ్మా, మనం ఆరుగురు ఉన్నాం. అంటే మన టీం కదా, మన ఇద్దరం కాదు, వీళ్ళు వాళ్ళిద్దరు. అలా కాదు, ఆరుగురితో స్టార్ట్ చేసాం. ఏ కావాలని మాట్లాడుతున్నారు. వద్దురా ఉండరా. ఫస్ట్ మాట్లాడిస్తారా? ఫస్ట్ ఆరుగురితో మొదలు పెట్టామండి ఈ యొక్క బిజినెస్ని. సో ఫస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ మా అమ్మ, మా ఫైనాన్షియర్. ఫస్ట్ డబ్బులు ఇచ్చింది మా అమ్మ అనమాట. ఎంతతో స్టార్ట్ చేసాం తెలుసా? 1300 రూపీస్. 1300 రూపీస్ తో బిజినెస్ స్టార్ట్ చేశారండి నిజంగా. అవును. దాని తర్వాత శ్యామ్ మా కారు డ్రైవ్ చేసే దగ్గర నుంచి వాడిని దాన్ని వీడు నాకు తీసుకొచ్చి అసిస్టెంట్ పెట్టేసాం. డ్రైవింగ్ చేసే పర్సన్, వీడిని తీసుకొచ్చి NM Foods లో మెయిన్ వీడిని హెడ్ చేసేసాము. దాని తర్వాత శ్యామ్ మాకు ప్యాకింగ్ ఎవరైనా కావాలి, అప్పుడు ఏం చేసాము, చరణ్ని శ్యామ్ తీసుకొచ్చాడు. సో అలాగా చరణ్ వచ్చారనమాట. సో శ్యామ్, చరణ్. సో వీటన్నిటికంటే ముందు ఏంటంటే మా తమ్ముడు ఎప్పుడు ఎవ్వరికి ఇంట్లో హెల్ప్ చేయని వాడు. నాకు ముక్కలు క్లీనింగ్ దగ్గర నుంచి, ముక్కలు తుడిచే దగ్గర నుంచి, ముక్కలు కలిపే వరకు, ఆవకాయ కలిపేంత వరకు వీడు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ ఇయర్ మా ఆయన ఊపేవాడు కానీ డ్రమ్ ఊగేది కానీ లోపల సామాన్లు ఊగేది కాదు, డాన్సింగ్ ఉండేది. కానీ మా తమ్ముడు మాత్రము చక్కగా నాకు హెల్ప్ చేసి నైట్ 12, 1 అయినా సరే నాతో పాటు ఉండేవాడు. వచ్చి మరీ హెల్ప్ చేశారు. సో ఫస్ట్ 1 ఇయర్ ఫస్ట్ ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఇది అనమాట టీమ్, ఓకేనా. దీని తర్వాత మేము సెకండ్ ఇయర్కి ఆఫీస్ పెట్టుకున్నాము. ఆఫీస్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనిషిని మేము మళ్ళీ ఎంటర్ చేసుకున్నాం. దట్ ఈజ్ మిస్టర్ అజయ్ గౌడ్. అజయ్ వచ్చిన తర్వాత అసలైంది నువ్వు మర్చిపోయావు. ఏంటిది? అజయ్ వచ్చిన తర్వాత మనం ఒక రీల్ చేసి ఓవర్ యాక్షన్ కి వైరల్ కూడా అయింది నిజంగానే. లాస్ట్ ఇయర్ మీరు ఎవరైనా మిస్ అయింటే ఆ క్లిప్పింగ్ కూడా పెడతాము. షేడ్స్ ఉన్నారా నీలో? మేము ఉగాది పచ్చడి అదేంటి ఆవకాయ పచ్చడి లాంచ్ అప్పుడు లాస్ట్ ఇయర్ది, దాంట్లో కూడా అజయ్ పర్ఫార్మెన్స్ అసలు హైలైట్ అనమాట. సో అట్లా అజయ్ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత మాకు ఒక క్యూటీ పై ఒకటి జాయిన్ అయ్యాడు అనమాట. వాడే మా శంకర్. వాడికి 18 ఇయర్స్ అండి చేసేసి శివ్ శంకర్. ఇప్పుడు ఇంకా చందు మా డెలివరీ బాయ్ పాన్ తేడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. గెస్ట్లు వస్తున్నారు. టాటా బై బై. మనము ఏదైనా సెలబ్రేషన్ చేసామంటే భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఈ భోజనము లాంగ్ బ్యాక్. సో ఈరోజు అందుకని క్యాటరింగ్ వీళ్ళ దగ్గర నుంచి చెప్పించాను అనమాట. సో వేద గాయత్రి క్యాటరింగ్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇంతకు ముందు వరకు నేను తిన్నాను. సో ఇప్పుడు మీరు అందరూ కూడా తినచ్చు. ఈరోజు మన రకాలు చాలా ఉన్నాయి. వెజ్ పనీర్ మసాలా అనమాట, సాంబార్, వైట్ రైస్, పులిహార, పెరుగు, ఉప్పు మిరపకాయలు, ఇది లేకపోతే అవ్వదు. ఇదిగోండి దొండకాయ ఫ్రై, మామిడికాయ సీజన్ కదా, ముక్కల పచ్చడి, బూరెలు, నెయ్యి వేసుకొని తిందాం, ఆలు అండ్ అరటికాయ బజ్జీ, దాని తర్వాత వంకాయ పొడి కారం కూర, చపాతీస్, జీరా రైస్, రవ్వ కేసరి.
హలో వచ్చారండి వచ్చారండి లేట్ కమర్స్. ఓ ఏమో మాకు అన్ని కేక్లే ఈరోజు. మీకోసం వెయిటింగ్ మామ ఇందాడి నుంచి కేక్ కట్ చేయకుండా. ఏ సాయి హౌ ఆర్ యు? ఉగాది పచ్చడి తెచ్చారు అక్కడ పెట్టి. मैं स्पीच तेरी तुम लोग सब सुनना, बाद में तालियां मारना प्लीज. नहीं पहले मत मारो, बाद में मारो. अरे ముందు చప్పట్లు కొట్టకండి, తర్వాత కొట్టండి అబ్బా ప్లీజ్. అలాగా ఓకే చాలు ఇప్పుడు నేను మాట్లాడతా. సో థ్యాంక్ యూ సో మచ్. 2 years అయిపోయింది మా ఎన్ఎం ఫుడ్స్ పెట్టి. నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నది ఫస్ట్ మా మమ్మీకి, దాని తర్వాత మా ఆయనకి, తర్వాత మా తమ్ముడికి, దాని తర్వాత హర్ష, బికాజ్ హీ హెస్ బీన్ మై బ్యాక్ బోన్, మై సపోర్ట్ ఫర్ ఎన్ఎం ఫుడ్స్. దాని తర్వాత శ్యామ్ చరణ్, దాని తర్వాత సూర్య, ప్రభా. సో వీళ్ళందరూ నా టీం అనమాట. ఇంకా కొంచెం గుప్త టీం ఉంది, నేను చెప్పను. అండ్ ఈ ముగ్గురు వీళ్ళందరూ నా మొత్తం మై కోర్ టీం. ఇదిగో శివ్ శంకర్, అజయ్, చందు మై డెలివరీ బాయ్, అండ్ హేమంత్ మాకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సో వీళ్ళందరూ లేకపోతే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ పాసిబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ టు మేక్ మై ఫాదర్ ప్రౌడ్. ఎందుకనంటే మా నాన్న బిజినెస్ ఉమెన్గా నేను నిలబడాలి, అది మా నాన్న చూడాలి. సో లెగసీ అనేది మా ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళందరూ వాళ్ళ ఐటీ టీమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రము మా నాన్న యొక్క బిజినెస్ ఏదైతే, ఆయన గుజరాతీ అని అంటేనే బిజినెస్, సో అది నేను ప్రూవ్ చేసుకోవాలి, మా నాన్నని ప్రౌడ్గా ఫీల్ చేయించాలి, అంతే. అబ్బా జావ్ తాళి. కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే పాడండి మాకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ us. ఇది నాన్న, ఇది స్వీట్ కదా, ఎందుకు తిందు. మమ్మీ మా ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఎన్ఎం ఫుడ్. You know, 1 minute. You know, we pay him, Ray. NM Food pays him. He's a brand ambassador. For a brand ambassador. Thanks, Auntie. Sorry, the slip of tongue. ఇది వచ్చేసేసి మా మిన్ని తీసుకొచ్చింది. మా మిన్ని కేక్ తేకపోతే మేము ఆశ్చర్యపోవాలి, ఖచ్చితంగా తీసుకొస్తుంది. సో ఇది వచ్చేసేసి మా మామ తీసుకొచ్చాడు. సో ఇది కూడా పైనాపిల్. మా మమ్మీకి అంతా నోరు ఊరుతానే ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మనము అందరికి ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అంతా మనం ఇదే చూడాలి. సో అందుకని ఇవన్నీ లేకుండా మా ఆయనకి చెర్రీ, నాకు నేనే ఇంక ఇవన్నీ కట్ చేసి మనం తిందాం.
పడుకున్నావా? అంటే పడుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గ్రీన్ అంటే ఇవ్వండి ఒకటి. గ్రీన్ పిచ్చింది ఉంది మాకు ఒకటి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్ని స్వీట్ బాక్స్లో వస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. నిన్నే దృష్టి, నువ్వే టార్గెట్ నాకు ఈరోజు. ఎప్పుడు అంటాడు మహర్ష, ఏదైనా పూజలకి వస్తాడు కదా, భోజనానికి పిలుస్తాను కదా, వస్తాడు సిన్సియర్. ఏందమ్మా ఎప్పుడు ఆడవాళ్ళకి ఇస్తావు, మగవాళ్ళకి ఏమి ఇవ్వవా అన్నావు. ఈసారి యాక్చువల్లీ ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా నా ఎన్ఎం ఫుడ్స్ టీమ్ని దృష్టిలో పెట్టుకునే చేశాను. ఇంకా పట్టుకోండి. ఇదిగో మీకు కూడా ఇద్దరు కొడుకులు కదా. హేమంత్ నీకు ఇవ్వలేదు, సారీ రా. చందు మా డెలివరీ చేస్తాడనమాట, హైదరాబాద్ డెలివరీ. యాక్చువల్లీ ఈ ఐడియా పుట్టడానికి రీజనే చందు అనమాట. నీ టిఫిన్ బాక్స్, నీ వాటర్ బాటిల్ చూసే నేను ఈ గిఫ్ట్ కొన్నాను రా. ఎందుకంటే నువ్వు వాటర్ బాటిల్ మొత్తం ఐస్ చేసుకొని తీసుకెళ్తున్నావు కదా, కాసేపు తర్వాత వేడైపోతుంది కదా, అందుకని. ప్లస్ ఇంకొంచెం ఎక్కువ అన్నం తింటే కొంచెం లావ్ అవుతావు అని కొంచెం పెద్ద డబ్బా ఇచ్చాను రా. ప్లీజ్ వెల్కమ్ రా. రఘు కూడా ఇస్తాను. ఇది రఘుది నేను పట్టుకున్నా, నీది నేను పట్టుకున్నా, ఇది శంకర్ది. ఓకే, ఇప్పుడు మన అభిప్రాయం చెప్తారండి ఎన్ఎం ఫుడ్స్ గురించి. మా టీమ్, ఇంకొక టీం ఇద్దరు వచ్చి బయట ఉన్నారు. చెప్పండి రా ఫస్ట్ అజయ్. సో ఎన్ఎం ఫుడ్స్ నీకు ఎలా అనిపిస్తుంది, ఎన్ఎం ఫుడ్స్లో వర్క్ చేయడం కానీ, అండ్ నీ జాబ్ ఎలా ఉంది? జాబ్ చాలా బాగుంది. ఇక్కడ వర్క్ చేయడం కూడా నాకు చాలా బాగుంది. ఏది వర్క్ చేయడం కూడా చాలా బాగుంది. వర్క్ చేయడం చాలా బాగుంది. ఇంకా అండ్ వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలాసేపు మాట్లాడతారు. మన గురించి చెప్పమంటే చెప్పట్లేదు. వీళ్ళిద్దరు సరే చెప్పరా? అంటే బయట వాళ్ళు అయితే వర్కర్ నెట్ వర్కర్ లాగా చూస్తారు సార్. కానీ మీ ఇక్కడ ఎట్లా అంటే సొంతగా మనిషిలా అరే నిన్ను కావాలని అడిగి చెప్పించినట్టుంటుందిరా. నువ్వు చెప్తున్నావు, నువ్వు కరెక్ట్గా చెప్తున్నా. అది బెటర్ అండి సార్. అవును, ఎవరు కొత్త ఏ మనిషి జాయిన్ అయినా సరే అందరిని ఒకలా చూస్తారు. అవును, అదైతే ఎటువంటి చేంజెస్ ఉండదు. నైస్. అవునండి, మేము ఫ్రెండ్స్లా చూస్తాం. యాక్చువల్లీ అందరూ ఫ్రెండ్సే, సదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తాము. వర్కే ఫన్నే అలా ఉంటుందన్నమాట మా ఆఫీస్లో. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండి ఇలా చేయాలి అలా చేయాలి ఉండదు, అంత హ్యాపీగా చేసుకుంటూ ఉంటాం. ఏరో శ్యామ్, నీరా నీ అభిప్రాయం? వీడు ఫస్ట్ షూటింగ్ నుంచి అసిస్టెంట్గా, డ్రైవర్గా, తర్వాత ఎన్ఎం ఫుడ్స్ ఎలా అనిపిస్తుందిరా నీకు? ఏందిరా వీడికి పెళ్ళైతే ఎంత సిగ్గుపడతాడో నాకు తెలియదు, కానీ అంతకంటే సిగ్గుపడుతున్నాడు ఇక్కడ. నేను ప్రాంప్టింగ్ ఇవ్వాలా? నేను అనే అతను శ్యామ్ అండి, నా పేరు శ్యామ్. ఎన్ఎం ఫుడ్స్లో జాయిన్ అయినందుకు ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఎన్ఎం ఫుడ్స్లో కాదు, మా దగ్గర జాయిన్ అయినందుకు. ఎన్ఎం ఫుడ్స్ 2 years నుంచి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నీకనే వినపడిందిరా నువ్వు మాట్లాడింది? నీకనే వినపడిందరా? ఎనీయో ఇట్స్ రియల్లీ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మంచి టీమ్, చాలా కష్టపడతారు. అండ్ జెన్యున్గా చెప్తున్నాను, అంటే మిగతా వాళ్ళ కంపెనీస్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ బట్ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దిశ తగలకూడదు మా టీంకి. అందరూ హ్యాపీగా కష్టపడాలి, ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఎన్ఎం ఫుడ్స్ ఇంకా బాగా గ్రో అవ్వాలి, బాగా కష్టపడదాం అందరం కలిసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
మా అమ్మ చాలా అలసిపోయారు, ఫుల్ పిచ్చోళ్ళలాగా ఉన్నాం మేము. మమ్మీ పర్వాలేదు మమ్మీ, ఎలా ఉన్నా మనం బాగానే ఉంటాం. తల్లి అందంగా ఉంటుంది, కూతురు అందంగానే ఉంటుంది, పర్వాలేదు. అందుకే ఇంకా అందంగా ఉండడానికి మేము కీర్తన ట్రెండ్స్ శారీస్ కట్టామన్నమాట. ఇది కాటన్ సారీ సమ్మర్ కి చాలా బాగుంటుంది అని చెప్పేసి హాయిగా ఉంది కదా, చాలా హాయిగా ఉంది. అసలు మెటీరియల్ చూస్తే అసలు అవసరం, ఎంత బాగుంది అసలు. మామూలుగా ఫంక్షన్ అంటే అందరూ పట్టు చీరలు కట్టుకుంటారు, కానీ నేను మమ్మీ మాత్రం కాటన్ చీరలు కట్టుకున్నాం అనమాట. నాది వచ్చి కలంకారీ శారీ. ఈ చీర చాలా మంది బాగుంది అని అన్నారు, మరి ఎవరు తీసుకుంటారో నాకు తెలీదు. కొనుక్కోవాలండి, ఎవరైనా సరే ఆప్షన్ వేయాలి. ఆ డబ్బులు ఫీడ్ ద హంగ్రీ నా ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, ఓకేనా? సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కావాలంటే కీర్తన ట్రెండ్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వచ్చిన వాళ్ళందరూ అండి భోజనం సూపర్ అని చెప్పారనమాట. అందరూ ఇంకా మా అత్తలు, మమ్మీ, మా కజిన్స్ అందరూ కూడా డబ్బాలు కట్టుకొని, మా పిల్లలు అందరూ మిగిలితే కొంచెం మిగిలితే అందరూ సర్దేసుకున్నారనమాట. అసలు మొత్తం ఫింగర్ లికింగ్ క్లీన్ బోల్డ్ అనమాట మా కేటరింగ్ ఏదైతే మేము చెప్పామో. సో ఈ కేటరింగ్ వచ్చేసేసి వేద గాయత్రి కేటరింగ్ అనమాట. చాలా చాలా అద్భుతంగా చేస్తారు అండ్ ప్యూర్ బ్రాహ్మిన్ వంటలు వీళ్ళవి. వీళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడకుండా గ్రేవీలు ఎలా తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి. అండ్ వీళ్ళది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. అందుకని ఒకటి చెప్తాను చూడండి. వీళ్ళు వచ్చేసేసి 10 మెంబర్స్ నుంచి 2000 మెంబర్స్ వరకు క్యాటరింగ్ చేయగలరు. ఫస్ట్ ప్లస్ పాయింట్ వాళ్ళది. తర్వాత వచ్చి మీకు ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, ఇన్ మెటీరియల్, అది బర్త్డేనా, హౌస్ వార్మింగా, ఏదన్నా కానివ్వండి, అన్నిటికీ ప్రొవైడ్ చేయగలరు. కానీ నాకు నచ్చిన సర్వీస్ ఒకటి ఉంది, అది చెప్తాను చూడండి. హోమ్ మేడ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అనమాట వీళ్ళది. వీళ్ళు వచ్చేసేసి వీళ్ళ సర్వీసెస్ వచ్చి డైలీ మీల్ ప్లాన్స్. ఓకే, ఇవేంటంటే మీరు వాళ్ళ మెనూ ఇస్తారనమాట. వాళ్ళ గ్రూప్ జాయిన్ అయ్యారనుకోండి, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఆ గ్రూప్ జాయిన్ అయితే మెనూ ఇస్తారు. ఆ మెనూలో మీరు చూస్ చేసుకుంటే మీకు ఏం కావాలని అది హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎక్కడున్నా సరే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డోర్ డెలివరీ చేస్తారు. బీరంగూడ ఏరియాలోనే అయితే 50 రూపీస్కి డోర్ డెలివరీ చేసేస్తారు. మిగతా వాటికైతే దానికి తగ్గట్టు డోర్ డెలివరీ ఉంటుందన్నమాట. ఓలా, ర్యాపిడో ఏమైనా కానీ. సో ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే వంట చేసుకోలేరు, ఈరోజు మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు చక్కగా వాళ్ళ ప్లాన్స్ నుంచి చూస్ చేసుకొని మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పండగ లేదు, కానీ పండగ వాతావరణం వచ్చేసింది ఈరోజు ఎన్ఎం ఫుడ్స్ సెలబ్రేషన్తో. నిజంగానేనండి, పండగ లేదు కానీ పండగ అనమాట. సో చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఈ 2 years కంప్లీట్ చేసుకున్నాము. ఇలానే 20 years ఎన్ఎం ఫుడ్స్ జర్నీకి ఎంతో వెళ్ళాలి. 25 years అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకున్న ప్రతి అకేషన్లో మీరందరూ మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంక తొందరగా ఆవకాయ స్టార్ట్ అయిపోతుంది. మంచిగా ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.